చర్చ్కి వెళ్ళావా అని అంటారు కదా. చర్చ్ అంటే తెలుగులో సంఘం. ఇది ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అని అర్థం తెలుసా? లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధముగా జీవించటానికి ఏర్పరచబడినటువంటి సమూహమే సంఘం. ఈరోజు మనమందరం ఎవరో తెలుసా మీకు? పాపము నుండి, చీకటి నుండి, పాపిష్టి లోకము నుండి ప్రభు కోసం జీవించే ఓ ప్రత్యేకమైనటువంటి సమాజం సంఘం. అడుగుతున్నాను, ప్రత్యేకించబడ్డావా? నిన్ను నువ్వు వేరు చేసుకున్నావా? పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశావా? అలా విడిచిపెట్టకుండా ప్రభు బలలో పాల్పంచుకుంటే ప్రమాదం సుమా. ఇంకా నీలో పాపిష్టి అలవాట్లు ఉన్నట్లయితే ప్రభు బలలో పాల్పంచుకుంటే